welcome back to my channel Sister Dunia. Yes, so today's video is about my haircut vlog. చాలా మంది రిక్వెస్ట్ చేశారు. నాకు యాక్చువల్లీ ఇంతకుముందు హెయిర్ కట్ ఏంటి అని చాలాసార్లు అడిగారు. కానీ నేను ఇంతకుముందు హెయిర్ కట్ ఆల్రెడీ చెప్పాను. నేను అది చెప్పి చేయించుకోలేదు. నేను సెలూన్కి వెళ్ళిపోతే వాళ్ళే నా హెయిర్ని బట్టి మీకు ఏ కట్ అని అడిగారు. జస్ట్ నేను లేయర్స్ ఉండేటట్టు చేయండి అంటే వాళ్ళే చేసేసారనమాట. పర్టికులర్గా నాకు అది ఏ కట్ అని తెలీదు. చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్. నేను ఏ ఫోటో పెట్టినా ఏ పోస్ట్ పెట్టినా ఫస్ట్ ఇది అడుగుతారు, వాట్ ఈస్ యువర్ హెయిర్ కట్ అని. అందుకని ఈసారి నేను హెయిర్ కట్కి వెళ్ళేటప్పుడు వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఈరోజు ఇలా అనమాట. సో ఎస్, ఆల్రెడీ చెప్పాను నా లాంగ్ హెయిర్ ఇదే ముందు వీడియోలో. ఇప్పుడు షార్ట్ చేయించుకోబోతున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ నా హెయిర్ కట్ లాస్ట్కి ఎలా వస్తుందో నాకు అయితే ఐడియా ఏం లేదు. జస్ట్ చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ని ఏమాత్రం చెప్పి చేయించుకుంటాను. ఎస్, సో టుడే ఎలాగో నేను హెయిర్ కట్ బ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఐ వాంట్ షేర్ విత్ యూ అబౌట్ వన్ ప్రోడక్ట్ ఫ్రమ్ డర్మాకో. నా మార్నింగ్ రొటీన్లో నేను వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట అది. సో ఎలాగో నేను ఇప్పుడు మార్నింగ్ రొటీన్ చేసుకుంటున్నాను. చేసేటప్పుడు మీకు చూపించేస్తే రెఫరెన్స్ ఇచ్చినట్టు ఉంటుందని ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ వీడియో. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసేసుకోవాలి ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు. సో నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. టడా! ఎస్, ఇట్స్ 2% కోజిక్ యాసిడ్ ఫేస్ క్రీమ్ ఫ్రమ్ డర్మాకో. నేను ఈరోజు ఈ ప్రోడక్ట్ మిమ్మల్ని రెఫర్ చేద్దాం అనుకుంటున్నాను బికాజ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ పిగ్మెంటేషన్ మెయిన్లీ. ఆల్రెడీ హ్యావ్ సీన్ ప్యాకేజింగ్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫ్రమ్ డర్మాకో. నాకు ప్యాకేజ్ వచ్చినప్పుడు కూడా ప్లాస్టిక్ పేపర్లో ర్యాప్ చేసి పంపించారనమాట ప్యాకేజింగ్. నో డ్యామేజ్ ఎనీథింగ్. నేను మొత్తం తీసేసి వాడుతున్నాను కాబట్టి నేను ఓపెనింగ్ చూపించలేదు మీకు. ఓకే, నౌ కమింగ్ టు ద ప్రోడక్ట్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ వచ్చి ఫస్ట్ కోజిక్ యాసిడ్. సో కోజిక్ యాసిడ్ ఏంటంటే ఇట్ విల్ రెగ్యులేట్ ద పిగ్మెంటేషన్ లెవెల్స్ అనమాట. దీనివల్ల మనకి స్కిన్ కూడా మొత్తం నీట్గా పిగ్మెంటేషన్ ఎక్కడున్నా కూడా మనకి క్లియర్ అయిపోతుంది. అండ్ విటమిన్ సి కూడా బ్లెమిషెస్ ఏం లేకుండా స్కిన్ అంతా ఈవెన్గా ఉండేటట్టు వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ద అనదర్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఫ్రమ్ దిస్ విటమిన్ సి వచ్చి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్. మనకి ఏజ్ అయితేన రింకిల్స్ అలాంటివన్నీ కూడా నీట్గా క్లియర్ చేసేస్తుంది విటమిన్ సి ఇంగ్రీడియంట్. అండ్ ద లాస్ట్ ఇంగ్రీడియంట్ ఈస్ గ్లైకాలిక్ యాసిడ్. గ్లైకాలిక్ యాసిడ్ మనకి స్కిన్లో డల్నెస్ అనేది బాగా తగ్గించేస్తుంది అనమాట. సో దానివల్ల మన స్కిన్ టోన్ ఈవెన్గా ఉంటుంది. అంటే ప్యాచెస్గా కలర్స్గా ఉండకుండా ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది అనమాట. నౌ ఐ షో యూ హౌ టు అప్లై. సో మనం క్రీమ్ అంతా ఈవెన్గా ఫేస్ మీద పూసుకొని క్రీమ్ అంతా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు మనం మసాజ్ చేసుకోవాలి. బికాజ్ మనం మెయిన్ హెల్ప్ఫుల్ దిస్ వన్ ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్ వచ్చి మనకి మెయిన్గా స్కిన్ టోన్ ఈవెన్గా ఉండడానికి టు అవాయిడ్ పిగ్మెంటేషన్ అండ్ డిస్కలరేషన్ అనమాట. సో అందుకని మనం ఫేస్ అంతా నీట్గా అప్లై చేసుకొని యూ షుడ్ మసాజ్ ఇట్ జెంట్లీ బికాజ్ మనకి క్రీమ్ అంతా స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వాలి మెయిన్లీ. ఈ క్రీమ్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేయకముందు నాకు ఐ కింద ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉండేటివి. సో అసలు ఏదైనా మేకప్ వేయాలన్నా కూడా ఇక్కడ చాలా మేకప్ వేసుకోవాల్సి వచ్చేది టు కవర్ దట్ బ్లాక్నెస్ అనమాట. సో మెయిన్గా నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసింది ఐ కింద డార్క్ స్పాట్స్కి. అండ్ ఆల్సో అక్కడక్కడ కొంచెం నాకు మరీ డార్క్ స్పాట్స్ కాదు కానీ కొంచెం అనీవెన్ స్కిన్ టోన్ ఉండింది ట్యాన్ అవ్వడం వల్ల బయట షూట్స్ అప్పుడు. సో అప్పుడు స్టార్ట్ చేశాను నేను ఇది స్టార్ట్ చేయడం. నాకు ఐ కింద ఈ బ్లాక్ స్పాట్స్ అండ్ ఆల్సో స్కిన్ మీద ఈవెన్గా లేకుండా అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న ప్యాచెస్ అన్నీ యూజ్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ చూపించింది. అండ్ చాలా బాగా నాకు కలరేషన్ లెవెల్ అనేది తగ్గిందనమాట ఫేస్ పైన. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బికాజ్ పిగ్మెంటేషన్ అనేది ఇట్స్ చాలా పెద్ద ప్రాబ్లం అమ్మాయిలకి. అండ్ డార్క్ స్పాట్స్ కూడా మనం ఏదైనా మేకప్కి కూడా మనం స్కిన్ టోన్ ఈవెన్గా చేసుకోవాలంటే వీ షుడ్ కన్సీలర్ చాలా ఉంటాయి. సో అవన్నీ లేకుండా మనకి ఈజీగా పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ అన్నీ మనకి తగ్గాలి అని అంటే వీ షుడ్ డెఫినెట్లీ యూజ్ దిస్ 2% కోజిక్ యాసిడ్ ఫేస్ క్రీమ్ ఫ్రమ్ డర్మాకో.
ఆల్ ద డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని మనకి సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి డిజైన్ చేశారు. సో సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల దే ఆర్ వెరీ ఈజీ అండ్ ఆల్సో వెరీ సేఫ్ అనమాట మనకి యూజ్ చేయడానికి. అండ్ ఆల్సో మనం ఒక్కసారి యూజ్ చేస్తే ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి అన్ని సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ వల్ల. సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ అంటే వీ ఆల్రెడీ నో, మనం డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో యూజ్ చేస్తున్నారు. అండ్ హానెస్ట్లీ సేయింగ్ డర్మాకో ఈజ్ అ హానెస్ట్ బ్రాండ్. ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ యొక్క పర్సంటేజ్ వాళ్ళ ప్యాకేజింగ్ మీద రాసి ఉంటుంది అనమాట. ఈ ప్రోడక్ట్లో ఈ ఇంగ్రీడియంట్ ఇంత పర్సెంటేజ్ యూజ్ చేస్తున్నామని ఓపెన్గా రాసి ఉంటుంది ప్యాకేజింగ్ మీద. అండ్ దాట్ ఎ వెరీ గుడ్ వన్ ఫ్రమ్ దిస్ బ్రాండ్. అండ్ ఫైనలీ ద థీమ్ ఆఫ్ దిస్ డర్మాకో వచ్చి మనం ఫిల్టర్స్ లేకుండా, మేకప్ లేకుండా మన స్కిన్ ఎలా అయితే ఉందో అలానే మనం లవ్ చేయాలి. దట్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ డర్మాకో. సో యూజ్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ డర్మాకో. నేను ఇప్పుడు చెప్పిన ప్రోడక్టే కాకుండా దే హ్యావ్ మెనీ అదర్ ప్రోడక్ట్స్ లైక్ ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ లాంటి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ డైలీ రొటీన్లో యూ కెన్ యాడ్ ద డర్మాకో ప్రోడక్ట్స్ అనమాట. డెర్మటాలజికల్లీ ప్రూవ్డ్ కూడా ఈ బ్రాండ్. సో మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. యూ కెన్ చెక్ ద అదర్ ప్రోడక్ట్స్ ఇన్ దేర్ dermaco.com వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు. మీరు ఒకవేళ ప్రోడక్ట్ కొనాలి అని అనుకుంటే కింద స్క్రీన్ మీద కనపడే కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి అండ్ యూ విల్ గెట్ 20% ఆఫ్. అండ్ dermaco.com వెబ్సైట్లో దొరుకుతాయి. ఒకవేళ వెబ్సైట్ కాకపోయినా కూడా మీకు నైకా, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ 3 వెబ్సైట్లో మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని దొరుకుతాయి అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. దిస్ కోజిక్ యాసిడ్ క్రీమ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ పిగ్మెంటేషన్. మీరు పిగ్మెంటేషన్ ఒకవేళ తగ్గించుకోవాలి, న్యాచురల్గా స్కిన్ ఉండాలి అనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ యూజ్ దిస్ ప్రోడక్ట్ అండ్ యూ విల్ జస్ట్ లవ్ ఇట్. ఎస్, సో హెయిర్ కట్కి ఆన్ ద వే పేజ్ 3 సలూన్కి వెళ్తున్నాను ఈరోజు నేను హెయిర్ కట్ కోసం. అండ్ ఆల్రెడీ చూసారు నేను మార్నింగ్ రొటీన్ డర్మాకో నుంచి కోజిక్ యాసిడ్ ఫేస్ క్రీమ్తో మసాజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ప్రెజెంట్ ఫేస్ మీద ఏం మేకప్ చేసుకోలేదు, జస్ట్ మాయిశ్చరైజర్ పూసుకొని ఐఎమ్ గోయింగ్ టు సలూన్ అనమాట. సో ఐ జస్ట్ షో మై స్కిన్ వన్స్. నాకు ఇక్కడ డార్క్ స్పాట్స్ ఇంతకంటే చాలా ఘోరంగా ఉండేటివి ముందు. సో అది నేను యూజ్ చేసి ఒక 10 days అవుతుంది. 10 days నుంచి యూజ్ చేయడం వల్ల కొంచెం నాకు డార్క్నెస్ అనేది తగ్గిందనమాట కింద. అండ్ ఆల్సో మన స్కిన్ మొత్తం చూసుకుంటే నాకు మొత్తం ఈవెన్గానే ఉంటుంది. సో ఇది ఆఫ్టర్ రిజల్ట్ వన్స్ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. అండ్ యా, చూద్దాం ఈరోజు నా హెయిర్ కట్ ఎలా అవుతుందో. అంటే ఐ మిస్ మై లాంగ్ హెయిర్. నాకు అంత కట్ చేసుకోవాలని లేదు, బట్ లెట్స్ సీ. కానీ సమ్మర్ కట్ చేసుకోవాలని ఉంది, 2 ఉంది నాకు 50-50. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమైంది. యో తప్పదు కదా ఇంకెట్లాగా. అయ్యో డార్క్లో ఉన్నావు నువ్వు. సో ఎస్, హెయిర్ కట్ కోసం పేజ్ 3 సలూన్కి వచ్చాం. బట్ చాలా బిజీగా ఉంది ఇక్కడ. ప్రతి మాస్క్ తీస్తే కొంచెం మా సబ్స్క్రైబర్స్ చూస్తారు. సత్తి నా బెస్టీ ఈరోజు నా హెయిర్ కట్ పాపం తోడుగా వచ్చింది. యాక్చువల్లీ నేను హెయిర్ కట్ చేసుకున్నప్పుడు చేసుకోవాలా వద్దా అని చెప్పి చాలా ఆలోచిస్తాను అనమాట. అందుకే నాతో ఎవరో ఒకరు ఉండాలి హెయిర్ కట్ చేసేటప్పుడు. నేను హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి పాపం ఇట్స్ అనిక ఉండేది. మా చెల్లెలు లేదు, యూఎస్లో ఉంది. సో నాతో పాటు వచ్చింది. ఇక్కడే చేయించుకున్నావు కదా హెయిర్ కట్, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. బాగుంది, స్నాప్ బాగుంది. అంటే మనం అనుకున్నట్టే చేస్తారు. లైక్ యాక్చువల్లీ అది చెప్పింది కాబట్టి దాని హెయిర్ కట్ రీసెంట్గా చేయించుకునేది కాబట్టి నేను కూడా ఇక్కడికే వచ్చాను. బట్ చూద్దాం. నీదైతే బాగుంది, నాది షార్ట్ చేయించేసుకోవాలని నేను. మొత్తం షోల్డర్, ఈ కట్లకి ఏం షోల్డర్ హెయిర్ వస్తుందో మొత్తం అయిపోయింది అనుకో. మమ్మీ ఇంటికి వెళ్ళాం కాలే నన్ను. చూద్దాం అది కూడా. ఈ కట్ మా వ్యూవర్స్కి చాలా ఇష్టం. నా ఫాలోవర్స్కి అందరూ చాలామంది అడిగారు అనమాట నీ హెయిర్ కట్ ఏంటి అని. అందుకే ఈసారి నేను పర్టికులర్గా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు వ్లాగ్ తీసి వాళ్ళకి నీట్గా చూపించాలని నేను హెయిర్ కట్ చేయించుకుంటున్నాను. లెట్స్ సీ. సో షార్ట్ చేపిస్తుంది, డిఫరెంట్ లుక్ ఉంటుంది. చూద్దాం. ఇన్ని రోజులు పొడుగు హెయిర్తో చూసారు, అవును ఇప్పుడు సడన్గా షార్ట్లో చూడాలి. బాగుంటుంది. అయినా ప్రియా త్వరగా పెరిగిపోద్ది. సో ఒక 2-3 months అట్లా ఇప్పుడు అట్లా అనుకొని ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది తెలుసా. ఓకే గైస్, లెట్స్ సీ. ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో
వెయిట్ చేయాలేమో కొంతసేపు. ఇందాక డిస్కస్ చేసినప్పుడు హెయిర్ కట్ డిస్కస్ చేసినప్పుడు నార్మల్గా నాకు ఇంతకు ముందు లేయర్ కట్ ఉంది, ఫుల్ లేయర్స్ ఉన్నాయన్నమాట. నేను రావడం షోల్డర్ వరకు లెంత్ కట్ చేసుకుందామనే మైండ్ సెట్లో వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సమ్మర్ కదా, షార్ట్ చేసుకుందాం పూర్తిగా, తర్వాత పెరుగుద్దులే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి మిర్రర్ ముందు కూర్చున్నాక నాకు మళ్ళీ ధైర్యం సరిపోలేదన్నమాట అంత లెంత్ కట్ చేసేయడానికి. నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం. సో అందుకని కొంచెం తగ్గి ఆయనతో డిస్కస్ చేసి ఆయన నా హెయిర్కి ఇప్పుడున్న కట్కి ఇప్పుడు ఏది చేస్తే బాగుంటుంది మొత్తం డిస్కస్ చేశాక కొంచెం షోల్డర్కి ఈ లెంత్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. లెంత్ అయితే అది లేస్ అయితే ఈసారి చేయించుకోవట్లేదు, బికాస్ నాకు డెన్సిటీ కావాలి, వాల్యూమ్ కావాలని చెప్పాను. అసలే ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ జుట్టు సన్నగా అయిపోతుందని లేయర్స్ కట్ మాత్రం నేను చేసుకోవట్లేదు. కానీ ఆయన ఏం సజెస్ట్ చేశాడంటే ఈ లెంత్ కట్ చేసుకుంటున్నప్పుడు మీరు పైన అంటే 2 స్టెప్స్ ఉంటాయి, కింద స్టెప్ పైన స్టెప్. మనం స్ట్రైట్ గా చేసుకుంటే కట్ అంత అందంగా అనిపించదు, ప్లస్ చూడడానికి కూడా అంత బాగోదు కట్ చేసినా కూడా. సో మీరు కింద లెంత్ ఒకటి, దానిపైన 2 ఇంచెస్ పైన ఒక లేయర్, ఆ లేయర్ కి కొంచెం లేయర్స్ చేస్తాను, కట్ చేస్తానని చెప్పారనమాట. నాకు ఎక్స్ప్లెయిన్ చేసినైతే అర్థం కానీ కొంచెం అర్థమైంది. బట్ ఇందాక మీరు వినుంటారు కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇది కట్ అంతా అయిపోయాక ఆయన నీకు తెలుసుకుంటాను దీన్ని ఏ కట్ అంటారు, ఎలా చేశారు అని. అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్. చేయించుకోవాలనిపిస్తుంది. సతీ ఒకసారి అటు కూడా చూపిరా మా ఫ్రెండ్ని. మనం ఇంటర్లో ఉండేటప్పుడు మన జుట్లు ఎట్లా చెప్పు ఒకసారి. మేము స్కూల్ నుంచి క్లాస్మేట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడున్న జుట్టు మాకు ఒక పారికి వచ్చేది. 2 జల్లు వేసుకుంటే ఇంటికి ఉండేది మా జుట్లు. ఇంకా బీటెక్ జాయిన్ అయ్యాక ఇంకా అందరికి ఎక్కినట్టే మాకు కూడా కోపేసి హెయిర్ కట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏదో లేయర్స్ అని చెప్పామని చెప్పి కవర్ చేస్తున్నాం జుట్టు పోయిన జుట్టు. ఏం చెప్తారు, నా ముందు హెయిర్ కట్ చాలా మిక్స్డ్ హెయిర్ కట్ అనమాట. వీ కట్ ఉంది, ప్లస్ లేయర్స్ ఉన్నాయి, అండ్ ఫార్వర్డ్ నాకు అది కూడా చేశారు. అన్ని కలిపి మిక్స్ చేసి చేశారని చెప్తున్నారు. పర్టికులర్ హెయిర్ కట్ అయితే కాదంట అది. సో సారీ మీకు చెప్పలేను, నేను నా ముందు హెయిర్ కట్. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీ ప్లస్ లేయర్స్ అని అన్నీ చెప్పుకోండి, అలా వస్తుందేమో మరి.
comes from here like this. సత్తి ఇది చూపి చెప్పు అంత హెయిర్ పోయింది మా ఇప్పుడు ప్రియ నాకు ఉన్న లెంత్ నుంచి వాళ్ళు అంత లెంత్ కట్ చేశారు అనమాట నాకు అది కూడా నేను చెప్తూ ఉంటే కొంచెం కట్ చేయండి కొంచెం కట్ చేయండి కొంచెం కట్ చేయండి ఓకే డన్ కాబట్టి మరి అలా ప్లెయిన్ గా వదిలేస్తే బాగోదని కింద లెవెల్ కి కొంచెం పైన 2 ఇంచెస్ పైన లేయర్ చేస్తున్నారు 2 స్టెప్స్ లాగా వస్తుంది హెయిర్ ఇప్పుడు లాస్ట్ కి ఒకసారి నేను అనుకుంటున్నాను లాస్ట్ కి అయిపోయాక ఎట్లుంటుందో మీరు అయిపోయాక చెప్తా నాకు అర్థమైనంతలో అదే అని నేను అనుకుంటున్నాను అట్లాగే వస్తుంది ఒకటి బాగుంది చూడడానికి 2 లేయర్స్ నేను ఇంకా కావాలే లేయర్స్ చేయించుకోలేదు ఎందుకంటే నా జుట్టు కొంచెం స్ట్రైట్ గా పెరగాలి ఇప్పుడు మొత్తానికి హెయిర్ కటింగ్ అయిపోయింది గుడ్ సెట్టింగ్ This is the natural setting at home, okay? Yeah. Just override it ఓకే and back again. సో కటింగ్ ఒక్కటి కాకుండా మనం ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు హెయిర్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అని కూడా చెప్తున్నారు మీరు వీడియో చూడండి ఆయన ఎలా చేస్తున్నారు ఫైనల్లీ Now don't do the straight and you can go with the waves. Waves it look very nice.
హెయిర్ కట్ అయిపోయింది. బట్ ఓకే కలిసి పెట్టారు కాబట్టి కొంచెం షార్ట్ అనిపిస్తుంది, కానీ అంత షార్ట్ అవ్వలేదు. నేను ఇందాక స్ట్రైట్గా ఉన్నప్పుడు చూశాను, కానీ నేను ఎలాగో సమ్మర్ కాబట్టి షార్ట్ చేయించుకోవాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నా ఫ్రెండ్ కొంచెం బూస్టప్ చేసి ఎలాగో అనుకున్నావు కదా చేయించుకో మళ్ళీ పెరుగుతుందిలే అని బూస్టప్ చేసి సమ్మర్ కట్ చేయించుకున్నాను లాస్ట్కి. బట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్. నాకు చాలా బాగా నచ్చింది నా కట్. అంటే నాకు నా హెయిర్ కట్కి అండ్ నా ఫేస్కి ఎలా అయితే బాగుంటుంది ఫస్ట్ నాకు డిస్క్రైబ్ చేసి మీకు ఏ కట్ అయితే బాగుంటుంది అని చెప్పి మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను అంతా ఓకే అంటేనే కట్ స్టార్ట్ చేశారనమాట. సో సజెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హెయిర్ కట్ విషయంలో మాత్రం, బికాజ్ మనం చేయమన్నాం కదా అని ఎట్లా పడితే అట్లా చేస్తే మనం మళ్ళీ సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళే మనం మళ్ళీ అంటాం సరిగ్గా చేయలేదని. సో నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అనమాట. బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఏ కట్ బాగా సూట్ అవుతుందో చెప్పి చేశారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ పేజ్ 3. మీరు ఒకవేళ కట్ చేయించుకోవాలని అనుకుంటే పక్కా నెల్లూరు పేజ్ 3 సెలూన్ని అప్రోచ్ అవ్వండి. విల్ డెఫినెట్లీ సాటిస్ఫై విత్ ద రిజల్ట్. అండ్ యా ఆల్రెడీ చూస్తున్నారు క్యూట్ ఉన్నానా నేను ఒకవేళ క్యూట్ ఉన్నాను అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హౌ ఈస్ మై హెయిర్ కట్ అని. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్, హెయిర్ కట్ వ్లాగ్. చాలా మంది అడిగారు కాబట్టి, అండ్ ఈ హెయిర్ కట్ కూడా పర్టికులర్ నేమ్ లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బి షార్ట్ అండ్ ఏంటంటే లేయర్స్ ఎక్కువ వద్దని చెప్పాను, స్ట్రైట్ కట్ కావాలని చెప్పాను. దాన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి స్ట్రైట్ కట్ని కొంచెం పైన 2 లెవెల్స్ చేసి లేయర్స్ చేసి చేశారనమాట నా కట్. సో దీనికి కూడా పర్టికులర్ నేమ్ లేదు, అందుకే మొత్తం ప్రాసెస్ అంతా నేను చూపించాను ముందు వీడియోలో అంతా. I hope you guys enjoyed this video, and if you like my haircut, please do comment below. And thank you so much for watching our video. Don't forget to like, share, comment and subscribe to our channel Sisters Zariya.